Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతమైన ఉప్పల్ మెట్రో స్టేషన్లో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. స్టేషన్లో బాంబు ఉందంటూ వచ్చిన ఒక అజ్ఞాత ఫోన్ కాల్ ప్రయాణికులను మెట్రో సిబ్బందిని ఉలిక్కిపడేలా చేసింది. నిమిషాల వ్యవధిలోనే స్టేషన్ పరిసరాలు పోలీసుల హుటాహుటి రాకతో రణరంగంగా మారాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఫోన్ చేసి స్టేషన్లో ప్రమాదకరమైన బాంబు పెట్టాడని బెదిరించాడు. ఈ విషయాన్ని విన్న మెట్రో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలు మెట్రో స్టేషన్ కు చేరుకున్నాయి. భద్రతా బలగాలు స్టేషన్ అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికులను బయటకు పంపి మెట్రో స్టేషన్ మూలలా గాలించారు. అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయా అని ప్రతి బ్యాగును ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు గంటకు పైగా కొనసాగిన ఈ ఉత్కంఠభరిత తనిఖీల్లో చివరికి ఎలాంటి బాంబు లేదా పేలుడు పదార్థాలు లభించలేదు. ఇది ఒక ఫేక్ కాల్ అని తేలడంతో పోలీసులు మెట్రో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల అనంతరం స్టేషన్లో ఎలాంటి ప్రమాదం లేదని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రజలను అనవసరంగా భయాందోళనకు గురిచేసిన ఈ దుండగుడి కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి. నిందితుడు ఏ నెంబర్ నుండి ఫోన్ చేశాడు, ఎక్కడి నుంచి కాల్ చేశాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సైబర్ క్రైమ్ టీం సహాయంతో నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నగరంలో ఇటువంటి పుకార్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఎవరు నమ్మవద్దని పోలీసులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అనవసరపు వార్తలను షేర్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే లేదా ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు ఉంటే వెంటనే 100కు కాల్ చేయాలని లేదా దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. తప్పుడు ఫోన్ కాల్స్ చేసి ప్రజలను భయాందోళనకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.